ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్కూల్ నుంచి ఎప్పుడొచ్చావే? పిల్లిలా చడీ చెప్పులు లేకుండా వచ్చావు. నేనొచ్చి 10 నిమిషాలైందక్క. నువ్వేం చేస్తున్నావు? నేను వంటగదిలో సామాన్లవి సర్దుతున్నాను. శ్రీవల్లి అక్కకేం పని చెప్పావు? శ్రీవల్లికి ఎక్కడుంది? ఎక్కడంటావేంటి? ఇంట్లో లేదా? ఉంటే ఎందుకు అడుగుతాను? అంటే రాలేదా? అక్కతో పాటు నువ్వు రాలేదా? నేను ముందే వచ్చేసింది అనుకున్నాను. అక్క రాలేదు కుముదా. లాంగ్ బెల్ కొట్టిన చాలాసేపటికి నేనొచ్చాను. అక్కడ ఎవరూ కనిపించలేదక్కా. మరి అక్క ఒంటరిగా ఎక్కడికెళ్ళట్టు? అదే అర్థం కావట్లేదక్కా. బావా, ఏంటి? వీర్రాజు అనే విషయంలో నువ్వు భలే నిర్ణయం తీసుకున్నావు బావా. చాలా చాకచక్యంగా ప్రవర్తించావు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఆ దేవరాజు ఒక మూర్ఖుడు. నేరుగా చెప్తే అర్థం కాదని అలా చేయమన్నాను. అవును బావా, కళ్ళ ముందు ఒకరు మంట కలిసిపోతే చూస్తూ ఉండిపోతావని అనుకున్నాను. తెలివిగా సమస్యకి పరిష్కారం ఆలోచించావు. పద. అన్నయ్య, శ్రీవల్లక్క ఇంకా ఇంటికి రాలేదు. స్కూల్ అయిపోయాక ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? అలాంటిదేమైనా ఉంటే నాతో చెప్పేది వదినా. తను స్కూల్లో ఉందో లేదో అని తెలుసుకుని ఇద్దరూ కలిసి రావాలి కదమ్మా. డైలీ అలాగే వచ్చేవాళ్ళం. కానీ ఈరోజు స్కూల్ అయిపోయాక తను మా క్లాస్ దగ్గరికి రాలేదు. నేను కూడా స్టాఫ్ రూమ్ లో చూస్తే ఎవరూ కనిపించలేదు. ఇంటికెళ్ళిపోయి ఉంటుందేమోనని ఇంటికొచ్చేసాను అన్నయ్య. అలా ఎలా వచ్చేస్తావమ్మా? ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్లారు కదా, అలాగే ఇద్దరూ కలిసే రావాలి కదా. స్కూల్ బెల్ కొట్టాక బయటంతా చూశానన్నయ్య. తనెక్కడా కనిపించలేదు. ఆలస్యం అయిపోయేసరికి వెళ్ళిపోయింది అనుకున్నాను. శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమో వదినా. నువ్వు చిన్నపిల్లవే కానీ ఒక్కోసారి మరీ చంటి పిల్లల కన్నా ఇదిగా మాట్లాడతావు. మీ అక్క ఇంటికి వచ్చిందో లేదో కొంచెం కూడా ఆలోచించవా? మాట్లాడి టైం వేస్ట్ చేయకూడదు శివ. ఎక్కడుందో వెతుకుదాం పద. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? నాకెందుకు భయంగా ఉందన్నయ్య. కంగారు పడకమ్మా, మేం వెళ్ళి చూస్తాం కదా. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని అక్కేమన్నా చేసుకుందా? శ్రీవల్లి పిరికిది కాదు. అక్కడే ఎక్కడైనా ఉండుంటుంది. మనం వెళ్ళి చూద్దాం పద బావా, పద పద. ఒసే, నిన్నక్క వెంట స్కూల్కి పంపించేదెందుకే? ఇలా చేస్తావనుకోలేదు నువ్వు. అయ్యో, ఏమైనా జరుగుంటుందా అక్క? నీ మొహం ఇప్పుడు కంగారు పడితే ఎలాగా? అయ్యో, చాలా టైం అయిపోయింది. స్కూల్ పిల్లలు వెళ్ళిపోయారా? మరి కుముద వల్లే? అయ్యో, ఇదేంటి డోర్ కూడా రావట్లేదు? అటెండర్ తాళం వేసుకుని వెళ్ళిపోయాడా? అయ్యో, ఈ వెంకటపతి రాజుగారి గురించి ఆలోచిస్తూ అలాగే మూలకెళ్ళి కూర్చుండిపోయాను. 2 రోజుల నుండి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అలపొచ్చేసింది. స్పృహ లేకుండా పడుకుండిపోయాను. అయ్యో, మొబైల్ కూడా తీసుకురాలేదు. దేవుడా, ఇప్పుడెలా? నేనిక్కడున్నట్టు మా అన్నయ్య వాళ్ళకి తెలీదు.
ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియడం లేదు. ఇప్పుడు నేనేం చేయను? ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. వాచ్మెన్, అటెండర్. ఈ స్కూల్ చుట్టుపక్కల ఇల్లులు కూడా ఉండవు. నా అరుపు ఎంత దూరం అని వినిపిస్తుంది. ఈ దారిలో ఎవరైనా వస్తే తప్ప నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలీదు. అన్నయ్య వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో. శ్రీవల్లి జాడ తెలియట్లేదు బావా. ఎక్కడ ఉందో ఏంటో. అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? అంతుపట్టట్లేదు శివ. తను అమాయకురాలే గాని పిరికిది మాత్రం కాదు. బావా, తను ఏదైనా చేసుకుంటుందేమో అని నేను కూడా అనుకోను. కానీ తను కనబడకపోతే మనం కంగారు పడతామని తనకి తెలుసు కదా. ఈ టైం అయినా ఇంటికి రాకపోవడం ఏంటి? హలో, ఎవరైనా ఉన్నారా? అన్నా, చెప్పు గంగా. మా శ్రీవల్లి ఏమన్నా కనిపించిందా? ఇటువైపు ఏం రాలేదు గంగా. అలాగా. ఏమైంది గంగా? ఏం లేదు బాబాయ్, పని మీద బయటకొచ్చింది. ఫోన్ ఇంట్లో మర్చిపోయింది. ఈ టైం అయినా ఇంటికి రాలేదని వెతుకుతున్నాం. మేం ముందుకెళ్ళి చూస్తాంలే. అలాగే గంగా. ఆ, నా పిచ్చి గాని ఈ టైంలో స్కూల్ దగ్గరికి ఎందుకు వస్తారు? చుట్టుపక్కల ఎందుకు తిరుగుతారు? అయ్యో, నాకు భయం వేస్తుందని కాదు, నాకేమైందోనని. అన్నయ్య వాళ్ళు ఎంత భయపడుతున్నారో ఏమో, ఎంత కంగారు పడుతున్నారో ఏమోనని నా బాధ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.